శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. హిందువులు ముఖ్యంగా జరుపుకునే పండుగలలో ఒకటి తొలి ఏకాదశి పండుగ. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగర తల్పంపై శయనిస్తూ ఉంటాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి పండుగే ఈ తొలి ఏకాదశి పర్వదినం. ఇప్పటి నుండి వరుసగా మనకి పండుగలైతే ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి రోజు నుండి కార్తీక మాసంలో వచ్చే ప్రభోతిని ఏకాదశి వరకు అంటే 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడని విష్ణు పురాణం చెబుతుంది. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఏకాదశి కథ విన్న వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మవైవర్త పురాణంలో ఏకాదశి ఆవిర్భావం గురించి ఒక పురాణ గాథ ఉంది. కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో దేవతలను ఋషులను హింసిస్తూ యజ్ఞయాగాదులను ధ్వంసం చేసేవాడు. దాంతో ఎంతో భయపడిన దేవతలు తమను మురాసురుడి బారి నుండి కాపాడమని విష్ణుమూర్తిని వేడుకోగా దేవతల మొరను ఆలకించిన విష్ణుమూర్తి మురాసురుడితో కొన్ని వందల సంవత్సరాల పాటు భీకర యుద్ధం చేస్తాడు. చివరకు విష్ణుమూర్తి అస్త్రశస్త్రాల దాటికి తట్టుకోలేకపోయిన మురాసురుడు అక్కడి నుండి పారిపోయి ఎవరికీ కనిపించకుండా సముద్ర గర్భంలో దాక్కుంటాడు. దాంతో మురాసురుని సంహరించడానికి ప్రత్యేకమైన ఆయుధం కావాలని భావించిన విష్ణుమూర్తి బద్రికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తాడు. విష్ణుమూర్తి అలసిపోయి గుహలో నిద్రిస్తున్నాడనే విషయం తెలుసుకున్న మురాసురుడు విష్ణుమూర్తిని చంపడానికి ఇదే మంచి సమయం అనుకుని ఆ గుహలోకి ప్రవేశించి విష్ణుమూర్తి పైన కత్తి దూస్తాడు. ఇదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి దివ్యాస్త్రాలతో ఉద్భవించిన వైష్ణవీ శక్తి తన కంటి చూపుతో మురాసురుణ్ణి భస్మం చేస్తుంది. ఆ కన్య మురాసురుణ్ణి సంహరించడంతో యోగ నిద్రలో నుండి బయటకు వచ్చిన విష్ణుమూర్తి ఆ కన్యను చూసి ప్రసన్నుడై తిథులలో 11వ తిథి నాడు ఉద్భవించింది కనుక ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ఈ మురాసురుడి బారి నుండి రక్షించిన నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానితో ఆ కన్య విష్ణుమూర్తికి నమస్కరించి, స్వామి, నేను ఉద్భవించిన ఈ ఏకాదశి తిథికి పవిత్రత చేకూర్చాలని, ఏకాదశి రోజు ఎవరైతే నిన్ను ధ్యానించి ఉపవాసం ఉంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని వరం కోరుకుంటుంది. దానికి విష్ణుమూర్తి సమ్మతించడంతో ఏకాదశి వ్రతానికి విశిష్టత ఏర్పడింది. భవిష్యోత్తర పురాణంలో తొలి ఏకాదశి విశిష్టత గురించి ఒక కథ కూడా ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి, మాధవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత ఏమిటి? ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి వృత్తాంతమును చెప్పమని అడుగుతాడు. యుధిష్ఠిరుడు మాటలు విన్న శ్రీకృష్ణుడు, ఓ ధర్మనందన, నీవు నన్ను అడిగిన ప్రశ్ననే పూర్వం నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడు. దానికి ఆ విధాత సమాధానమిస్తూ, ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు. అలానే విష్ణుమూర్తిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఒక్కసారి ఆచరించినంత మాత్రాన సర్వ పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన వృత్తాంతం ఒకటి ఉంది. ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా వినుమని చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలమున సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. ఇతడు నిత్యం యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడి రాజ్యంలో ప్రజలు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఎంతో ఆనందంగా జీవించేవారు. అలా కాలం గడుస్తూ ఉండగా ఆ రాజ్యంలో ఎన్నడూ లేని విధంగా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు సంభవించింది. వర్షాలు కురవక పంటలు పండక ప్రజలు విలువిల్లాడిపోతూ ఉన్నారు. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా సరే ఒక్క వానచినుకు కూడా పడలేదు. ప్రజల ఆకలి బాధలు చూసి చలించిపోయిన మాంధాత ఉన్నట్టుండి తన రాజ్యంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన కరువు రావడానికి కారణం ఏమిటా అని శోధించడం మొదలుపెట్టాడు. దీనికి పరిష్కారం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఎంతో మంది యోగులను సిద్ధులను కలుస్తూ ఈ కరువుకి గల కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. అలా ఎన్నో ప్రాంతాలను తిరుగుతూ ఒక యోగి దగ్గరికి వెళ్ళిన మాంధాతకి ఆ యోగి దీనికి పరిష్కారం అంగీరాముని మాత్రమే చెప్పగలిగాడు
ఇవ్వగలరని చెప్తాడు. దాంతో ఎంతో సంతోషించిన మాంధాత ఆ యోగి చెప్పిన అంగిరాముని కోసం కేకారణ్యంలో ప్రయాణిస్తూ ఎన్నో కొండలు గుట్టలు దాటుకుంటూ చివరికి ఒక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న అంగీరాముని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తారు. మాంధాత స్పర్శ తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచిన అంగీరాముని ఈ కీకారణ్యంలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన కార్యం ఏమిటని అడుగుతాడు. దాంతో మాంధాత, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిసిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రకృతి పగబట్టినట్లు వానలు కురవక నా రాజ్యంలో ఒక్కసారిగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతో శోధించినా సరే నేను చేసిన అపరాధం ఏమిటో తెలియరావడం లేదు. మీరే ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించండి అని అర్జిస్తాడు. దాంతో అంగీరాముని తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని, ఓ మహారాజా, ప్రస్తుతం సత్యయుగం నడుస్తుంది. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అలానే నీవు నీ రాజ్యంలోని ప్రజలను ఎటువంటి కష్టం కలగకుండా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నావు. దీనిలో నీ దోషమేమీ లేదు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ఎటువంటి ఆచారాలను పాటించకుండా ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు అతడికి మరణదండన విధిస్తే తిరిగి నీ రాజ్యం సుభిక్షంగా మారుతుంది అని చెప్పాడు. మునీంద్రుడి మాటలు విని ఎంతో విచారించిన మాంధాత, ఓ మునీంద్ర, నేను కలలో కూడా ఏ ప్రాణికి హాని తలిపెట్టను. అలాంటి నేను నా రాజ్యంలో వ్యక్తికి ఈ మరణదండన విధించలేను. దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందని కోరాడు. దాంతో అంగీరాముని, ఓ రాజా, నీతో పాటు మీ రాజ్యంలోని ప్రజలందరూ రాబోవు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించండి. ఆ ఏకాదశి వ్రత ప్రభావమున వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుందని తెలిపాడు. అంగీరాముని మాటలు విని ఎంతో సంతోషించిన మాంధాత తన రాజ్యానికి చేరి ప్రజలందరినీ సమావేశపరిచి రాబో ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని, విష్ణుమూర్తిని పూజించాలని ఆదేశించాడు. దాంతో రాజాజ్ఞను పాటించిన ప్రజలందరూ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించగా ఆ ఏకాదశి వ్రత ప్రభావమున తిరిగి వర్షాలు కురిసి రాజ్యం తిరిగి సుభిక్షంగా మారుతుంది. అలానే తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో మరొక వృత్తాంతం కూడా ఉంది. పూర్వకాలంలో రుక్మాంగదుడు అనే మహారాజు విదిశ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సంధ్యావళి. ఈ దంపతులకు ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. రుక్మాంగదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఇతడు ప్రతి ఏటా తొలి ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేవాడు. ఈ వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలోని ప్రజలందరితో కూడా చేయించేవాడు. ఏకాదశి వ్రతం చేయడం వలన తన దగ్గరకు వచ్చే పాపుల సంఖ్య తగ్గడం చూసి ఆందోళన చెందిన యమధర్మరాజు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు. దాంతో బ్రహ్మదేవుడు మోహిని అనే అప్సరసను సృష్టించి రుక్మాంగదుడు చేస్తున్న ఏకాదశి వ్రతాన్ని ఎలా అయినా సరే భగ్నం చెయ్యమని పంపిస్తాడు. అలా ఒకసారి అరణ్యంలో వేటకు వెళ్లిన రుక్మాంగదుడు అక్కడి సరస్సులో జలకాలాడుతున్న అప్సరసను చూసి మోహిస్తాడు. ఆమె దగ్గరికి వెళ్లి తన మనసులో మాట వెల్లడించిన రుక్మాంగదుడు తనను వివాహం చేసుకోమని అడుగుతాడు. రుక్మాంగదుడు కోరికను అంగీకరించిన మోహిని, నీవు నా కోరికలను మన్నించినంత కాలం మాత్రమే నేను నీతో ఉంటానని షరతు పెడుతుంది. దానికి అంగీకరించిన రుక్మాంగదుడు మోహినిని వివాహం చేసుకుంటాడు. అలా 8 సంవత్సరాల పాటు రుక్మాంగదుడు తన ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తూ మోహినితో తన ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాడు. పూర్తిగా రుక్మాంగదుడు తన వలలో చిక్కుకున్నాడని భావించిన మోహిని ఇక రుక్మాంగదుడు చేస్తున్న ఏకాదశి వ్రతాన్ని ఎలా అయినా సరే భగ్నం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో యథావిధిగా రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహిని రుక్మాంగదుడిని సమీపించి తన కోరికను తీర్చాలని అడుగుతుంది. వేలకాని వేళలో మోహిని కోరిన కోరికను రుక్మాంగదుడు తిరస్కరిస్తాడు. దాంతో ఆగ్రహించిన మోహిని తనకు వివాహ సమయంలో ఇచ్చిన మాటను గుర్తు చేసి, నీవు ఇచ్చిన మాటను తప్పావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని అంటుంది. దాంతో సందిగ్ధంలో పడిన రుక్మాంగదుడు తాను ఏకాదశి పూజను మానలేనని మరేదైనా వరం కోరుకోమని అడుగుతాడు. దాంతో మోహిని
అయితే నీ పుత్రుడైన ధర్మాంగదుడిని వధించమని కోరుతుంది. ఈ విషయం తెలుసుకున్న రుగ్మాంగదుడి భార్య సంధ్యావళి తన కుమారుడైన ధర్మాంగదుడిని తనతో పాటు తీసుకువచ్చి ఏకాదశి వ్రతభంగం కాకుండా మోహినికి మాటను నిలబెట్టుకునేందుకు తన కుమారుణ్ణి వధించమని భర్తకు చెబుతుంది. దాంతో విచారవదనంతో రుగ్మాంగదుడు తన కుమారుణ్ణి వధించేందుకు సిద్ధపడుతూ ఉండగా వారి త్యాగ నిరతికి ఏకాదశి వ్రతం పట్ల ఉన్న వారి భక్తి శ్రద్ధలకు ప్రసన్నుడైన విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమై రుగ్మాంగదుడి అతడి భార్య సంధ్యావళికి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తన తండ్రి రుగ్మాంగదుడు అడుగుజాడల్లో నడుస్తూ క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ దిగ్విజయంగా తన రాజ్యాన్ని పరిపాలించసాగాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తొలి ఏకాదశి విశిష్టతను వివరించాడు. దాంతో ఎంతో సంతోషించిన ధర్మరాజు, మాధవ, ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పమని కోరాడు. దాంతో శ్రీకృష్ణుడు సరే చెబుతాను, శ్రద్ధగా విను అని మరలా చెప్పడం ప్రారంభించాడు. తొలి ఏకాదశి రోజున వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని విష్ణు భగవానుడి పటానికి గంధం, అక్షింతలు, పువ్వులు అలంకరించి పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండడంతో పాటు రాత్రి జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాలు, భాగవత పారాయణ చెయ్యాలి. ద్వాదశి రోజు ఉదయాన్నే దేవాలయాన్ని సందర్శించి ఈ ఉపవాస దీక్షను విరమించాలి. ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. బ్రహ్మదేవుని వెనుక భాగం నుండి 2 చెమట బిందువులు భూమి మీద పడి అవి అన్నవృత్తులు అనేటువంటి రాక్షసులుగా జన్మిస్తారు. ఆ రాక్షసులు బ్రహ్మ వద్దకు వెళ్ళి తాము ఎక్కడ నివాసం ఉండాలని అడగగా ఏకాదశి రోజున ఎవరైతే భోజనం చేస్తారో దానిలో కొలువై ఉండమని బ్రహ్మ వరమిస్తాడు. దీంతో ఈ రోజు భోజనం చేస్తే శరీరంలోకి క్రిములు జన్మిస్తాయని చెప్పబడింది. ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించాలి. అసత్యం ఆడరాదు. నేలపైనే పడుకోవాలి. ఈ రోజంతా విష్ణురామస్మరణ చేసుకుంటూ ఉండాలి. కేవలం పండ్లు, పలహారాలు మాత్రమే పూజించాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తొలి ఏకాదశి వ్రత విధానం గురించి వివరిస్తాడు. అలానే తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పకుండా తినాలని చెబుతారు. తొలి ఏకాదశినే పేలాల పండుగ అని కూడా అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను స్మరించుకుంటూ పేలాలు తినాలి. పేలాలు వేయించి బెల్లం, నెయ్యి, యాలకులు, సొంటు కలిపి రోట్లో దంచి తయారు చేసే పిండి తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, వేసవి కాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి కాబట్టి ఈ సమయంలో పేలాల పిండి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధం అవుతుందని, అందుకే తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినాలని అంటారు.